హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మా నాన్న అటకపై లేరు అనే చక్కని హాస్య కథను చెప్పుకుందాం. దక్షిణ సముద్ర తీరంలో కన్నప్ప అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. తప్పటడుగులు వేసే నాటి నుంచే ముద్దు ముద్దుగా మాట్లాడే కొడుకంటే కన్నప్పకు చెప్పలేనంత ప్రేమ. వాడి మాటలను తాను విని ఆనందించడమే కాదు, ఇంటికి వచ్చిన బంధువులు, మిత్రుల ఎదుట కూడా వాణ్ణి మాట్లాడించి వాళ్ళని వినమని బలవంతపెట్టి మురిసిపోయేవాడు. కన్నప్ప ప్రత్తిని, ప్రత్తి గింజలను కొని మారుబేరానికి అమ్మేవాడు. పక్క పట్నంలో పత్తి విరివిగా వచ్చి దిగిందని, చేతిలో రొక్కం ఉంటే చౌక ధరకు కొనవచ్చునని వ్యాపార మిత్రుడొకడు అతడికి చెప్పాడు. తన వద్ద చాలినంత డబ్బు లేకపోవడం వల్ల కన్నప్ప వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి 3 నెలల్లోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని 500 రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ డబ్బుతో వచ్చినంత ప్రత్తిని కొని తెచ్చాడు. సరుకును ఇప్పుడంతా ముట్టుకోను. ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత చూడు మన దశ తిరుగుతుంది. నన్ను మించిన వాడుండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు. మరునాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకు తీసుకొచ్చి కొన్న ప్రత్తిని అందులో భద్రపరిచాడు. నెల రోజులు గడిచాయి. ఒకనాడు తెల్లవారక ముందే ఆకాశం మేఘావృతమైంది. చిలికి చిలికి గాలివాన సాయంకాలానికి తుఫానుగా మారింది. ఆ తుఫాను దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. కన్నప్ప ప్రత్తి గిడ్డంగి పైకప్పు ఒకవైపు ఎగిరిపోవడంతో వర్షానికి ప్రత్తంతా తడిసి ముద్దయిపోయింది. దాన్ని చూసిన కన్నప్పకు మతి తప్పినంత పనైంది. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఇప్పుడేం చేయను? గిడ్డంగి వాడికి అద్దె చెల్లించాలి. వచ్చే నెలలో వడ్డీ వ్యాపారి అప్పు తీర్చాలి. కాదంటే ఒప్పుకునే ఘటం కాదు అని భార్యతో వాపోయాడు. ఒక పని చేయండి. మీరు ఆ వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బు కూడబెట్టేంత వరకు మన ఊరు వదిలి వెళ్ళండి. కావాలంటే ఉత్తరాదిన ఉన్న మన బంధువుల ఇళ్ళకే వెళ్ళవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్ళకు రావడం లేదని బాధపడుతూ ఉంటారు గదా. పైగా వాళ్ళ నుంచి అప్పు రూపంలో ధన సహాయం కూడా అడగవచ్చు. మన పరిస్థితి తెలిస్తే సాయపడగలరనుకుంటాను అని సలహా ఇచ్చింది భార్య. నిజమే. 2-3 నెలల తర్వాత ఇస్తానని వాళ్ళ నుంచి డబ్బు తెస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు. నేను ఈరోజే బయలుదేరుతాను అన్నాడు కన్నప్ప. మరునాడే కన్నప్ప ప్రయాణమవుతూ కొడుకుతో, నాన్నా, నేను మన బంధువుల ఊరు వెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఆడుకునేందుకు కావలసిన బొమ్మలన్నీ తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. 3 నెలల గడువు పూర్తి కాగానే వడ్డీ వ్యాపారి వచ్చి కన్నప్పని గురించి అతని భార్యను అడగ్గా తన భర్త బంధువుల ఊరు వెళ్ళాడని, 1 వారం తర్వాత వస్తాడని ఆమె చెప్పింది. అవునవును, వచ్చేటప్పుడు మా నాన్న నాకు కావలసిన ఆట వస్తువులన్నీ తెస్తానని చెప్పాడు అన్నాడు అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ కొడుకు. వడ్డీ వ్యాపారి వాడి కేసి చూస్తూ చిన్నగా నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో 1 వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఊరంతా మాటుమణిగాక ఎవరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బు లభించిందా అని అడిగింది భార్య. లేదన్నాడు కన్నప్ప. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. మరో 3 రోజుల్లో ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటి మీదికి రావడం ఖాయం
అన్నది భార్య. మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు కన్నప్ప. కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచారు. తెల్లవారేసరికల్లా కట్టకట్టుకు వచ్చి కన్నప్ప ఇంటి తలుపు తట్టారు. కన్నప్పకు వలలో చిక్కిన చేపలాగా అయింది. డబ్బులివ్వకుండా వాళ్ళ కంటబడితే దేహశుద్ధి చేస్తారేమో అని భయపడ్డాడు. భార్యతో, నేను అటక మీదికి ఎక్కి దాక్కుంటాను. వచ్చిన మొరటు వెధవల్ని తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటకపైకి ఎక్కాడు. కన్నప్ప కొడుకు దీన్నంతా గుడ్లప్పగించి చూస్తున్నాడు. వడ్డీ వ్యాపారి వెంట వచ్చిన మనుషుల ఓర్పు నశించింది. తలుపును దబదబా బాదసాగారు. కన్నప్ప భార్య తలుపు తెరిచి వెలుపలికి చూస్తూ, ఎవరు మీరు? ఎందుకలా తలుపును విరగబాదుతున్నారు? అన్నది కోపం నటిస్తూ. మేము ఎవరమా? నీ భర్తను పిలువు, చెబుతాడు వివరంగా అన్నాడు వడ్డీ వ్యాపారి వెటకారంగా. ఆయన ఇంట్లో లేరు, కావాలంటే మీరే వచ్చి లోపల చూసుకోండి అన్నది కన్నప్ప భార్య తొణక్కుండా. వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లోకి జొరబడి కన్నప్ప కోసం ఇల్లంతా వెతకసాగారు. వాళ్ళ వెంటే కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు. వాళ్ళ కంటికి కన్నప్ప కనిపించలేదు. తన తండ్రి వాళ్ళు దాగుడుమూతలాడుకుంటున్నారని అనుకున్నాడో ఏమో. కన్నప్ప కొడుకు తన తండ్రికి సాయం చేద్దామని ఉన్నట్టుండి, మా నాన్న అటకపై లేరు అన్నాడు. వడ్డీ వ్యాపారి తల పైకెత్తి అటకకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు. అదే నవ్వుతో అమాయకమైన ఆ బిడ్డ ముఖం చూసి వాడి బుగ్గ గిల్లాడు. అసలు విషయం గ్రహించి ఫక్కున నవ్వాడు. ఆ తర్వాత కన్నప్ప భార్యతో, మొదట నీ భర్తను కిందికి దిగి రమ్మను. బాకీ తీర్చడానికి నేను మరొక 1 నెల రోజులు గడువు ఇస్తున్నానని చెప్పు అంటూ ఇంటి నుండి బయటకు నడిచాడు. ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు. ఆ ఇంటి వాకిలి దాటి వడ్డీ వ్యాపారి తిన్నగా వీధిలో అడుగుపెట్టాక భుజాలు ఎగరవేస్తూ, మా నాన్న అటకపై లేరు, మా నాన్న అటకపై లేరు అంటూ పదే పదే అంటూ నవ్వుతూ నడవసాగాడు వడ్డీ వ్యాపారి. ఇదండి మా నాన్న అటకపై లేరు అనే కథ. పసిపిల్లాడి అమాయకత్వం చూసి వడ్డీ వ్యాపారికే జాలి వేసింది, దయ కలిగింది. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.